మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. సాక్షి పేపర్కి అయితే కలర్ ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సంక్రాంతి పండగ వస్తూ ఉంది. ప్రతి ఊళ్ళో కూడా బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ పండగ ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉందంటే మొత్తం ప్రతి గ్రామంలో కూడా మేము సచివాలయం కట్టాము, నాడు నేడు స్కూళ్ళు కట్టాము, తర్వాత వైఎస్ఆర్ హెల్త్ ఇవన్నీ కూడా కట్టాము, తర్వాత డిజిటల్ లైబ్రరీ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ఏ గ్రామానికి పోయినా సరే పండుగ వాతావరణం ఉంది, పండగ చేసుకుంటూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం. మరి ఆయన ఏమన్నా గాలిలో ఉన్నాడో లేదంటే కింద ఉన్నాడో నాకు అర్థమే కావడంలే. ఇవాళ రాష్ట్రంలో 460 మండలాల్లో కరువు వచ్చింది. కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల ముఖ్యంగా మన అనంతపురము, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, ఈ జిల్లాల్లో గ్రామాలే ఖాళీ అయిపోయినాయి. నేను నిన్న కర్నూలుకు మీటింగ్కి పోతే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, పండగకు వస్తూ ఉన్నారు, మన పార్టీ వాళ్ళు చాలామంది వలసపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు, పార్టీ సభ్యత్వం వసూలు చేయాలని అంటూ ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నై కూడా బతకడానికి పోయారు. మన అనంతపురం జిల్లా వాళ్ళైతే సుదీర్ఘ ప్రాంతానికి కొచ్చిన్లో కూడా ఇవాళ వలసపోయి బతుకుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారేమో పండగ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, వలసలు ఏం లేవు, అంతా కూడా హాయిగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. పైగా డిజిటల్ లైబ్రరీలు ఆ ఊర్లో ఉన్నాయో మరి నాకేం అర్థం కాలే. డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయంటావు. ఇంకోటి ఏమంటే స్కూల్స్ అన్నీ కూడా అవన్నిటికీ రంగు కొట్టించాను, పార్కులు వేయించాను, అన్ని చోట్ల బ్రహ్మాండంగా స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయంటాను. నువ్వు కొన్ని చోట్ల రంగులు వేయించిన మాట వాస్తవమే. కానీ నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులు దాదాపు 6,10,000 మంది ఎందుకు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు? 6,10,000 మంది విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ స్కూళ్ళలో తగ్గిపోయిన మాట వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు బ్రహ్మాండంగా స్కూళ్ళు ఉంటే, డిజిటల్ లైబ్రరీలు ఉంటే ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో నుంచి వాళ్ళంతా డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు? ఎందుకు యూనివర్సిటీలన్నీ ఖాళీ అయిపోయినాయి? ఇవాళ యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫే లేరు, మొత్తం డిపార్ట్మెంట్ అని క్లోజ్ చేస్తూ ఉన్నావు. డిపార్ట్మెంట్లో చేరేవాళ్ళు లేడు కొన్ని డిపార్ట్మెంట్స్లో. కాబట్టి ఏమంటే నువ్వు రాష్ట్రంలో విద్యా వ్యవస్థనంతా సర్వనాశనం చేసి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళందరూ కూడా ఇతర స్కూళ్ళకు పోతే నువ్వు బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేస్తావు. అదేవిధంగా కరువు నువ్వు 460 మండలాలు వస్తే నువ్వు 103 మండలాల్లో కరువు డిక్లేర్ చేశావు. మిగతా మండలాలు కరువే డిక్లేర్ చేయలే. నీ సొంత జిల్లా కడప జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కరువు వస్తే చివరికి జిల్లా పరిషత్లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే నీవు కరువు మండలాలు ఇంతవరకు డిక్లేర్ చేయలే. కరువు మండలాలు ఎందుకు డిక్లేర్ చేయడంలే? నీ అబ్బగంట ఏమన్నా పోతుందా అని నేను అడుగుతా ఉన్నా. నీవు కేంద్ర ప్రభుత్వాన్ని సక్రమంగా రిప్రజెంట్ కూడా చేయలేకపోయినావు. అదేవిధంగా తుఫాన్ వచ్చి 11 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే నీవేమంటున్నావు? పల్లెల్లో బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా పండగ జరుగుతుంది అని చెప్తా ఉన్నావు. సంతోషంగా పండగ జరిగే గ్రామాలు కొన్ని ఉంటాయి, బాగా పంట బండి కోడి పందాలు ఆడేవాళ్ళు. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. గ్రామాల్లో రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయారు. ఇవాళ పల్లెల్లో బతకడానికి ఇలాంటి పరిస్థితులు అనుకూలించనందువలన పొట్ట చేతబట్టుకొని లక్షలాది మంది వ్యవసాయ కూలీలు పట్టణ ప్రాంతాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైగా అంగన్వాడీ సెంటర్లు అంటే అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వాళ్ళకి దాని గురించి పట్టించుకో. 1,06,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తే దాదాపు నెల రోజులైనా సరే నువ్వు పరిష్కారం చేయవు. 6 దఫాలు చర్చలు చేశామన్నావు. చర్చల్లో ఏమన్నా పురోగతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏమంటా ఉన్నారు? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయి, లేదా చట్టాన్ని అమలు చేయి. ఈ రెండు చేయకపోతే కనీసం నీవు ఇచ్చిన మాటనైనా అమల్లో పెట్టమంటా ఉన్నారు. నీవే చెప్పావు కదా, తెలంగాణ వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు.
మరి ఇవాళ నీకు ఎవరు అడ్డం వచ్చారు? పైగా మాట తప్పడు, మడమ తిప్పడు, మోకాలు తిప్పడు, మా మా నాయకుడు మొత్తం మనిషే ఊగిపోతాడు అని చెప్పేవాళ్ళు ఇవాళ ఎందుకు నీవు చెప్పింది ఎందుకు నువ్వు అమలు చేయడంలే? పైగా సిగ్గు లేకుండా దుర్మార్గంగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తావా? నువ్వు చెప్పావా? వాళ్ళు స్ట్రైక్లే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అమ్మా మీరు పోకూడదు, మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ అన్న మాట చెప్పావా? చెప్పలే. చర్చలకు వచ్చినప్పుడు చెప్పావా? చెప్పలే. 26 రోజుల పాటు సమ్మె చేసిన తర్వాత ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తావా? పైగా ఉద్యోగాలు ఊడగొడతానని చెప్తావా? నీవు అనుకుంటా ఉన్నావు వాళ్ళ ఉద్యోగం కాదు, నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇంకా 3 నెలల తర్వాత నీ ఉద్యోగం ఉండదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, బెదిరింపుల ద్వారా వాళ్ళందరం కూడా పనిలో చేరాలని చెప్తా ఉన్నావు. పండగ వరకు చూస్తాం. ఈ పండగలోగా పరిష్కారం చేయకపోతే రాజకీయ పార్టీలుగా మేమే ఇన్వాల్వ్ అవుతాం. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ట్రేడ్ యూనియన్స్ అన్నిటిని కూడా కలుపుకుంటాం. ప్రజా సంఘాలందరూ కూడా ఒక తాటిపైకి తెస్తాం. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. అవసరమైతే రాష్ట్రం అంతా కూడా బంద్ చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గదీస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామిక విలువలు పాటించడం లేదు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నావు, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడవు. నువ్వు ఏమయ్యా అంటే అధికారులు చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఏం చేస్తున్నాడయా ప్యాలెస్లో కూర్చొని తాడేపల్లిలో అంటే ఆయన ఎమ్మెల్యేలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎంపీలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. మన మినిస్టర్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఎవరు? మన ఆమె కూడా అంగన్వాడీ వాళ్ళ మినిస్టరే, ఉషశ్రీ. ఆమెను తీసుకొని పోయి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకి వేసాడు. ఆమె కళ్యాణదుర్గంలో పనికిరాని ఆమె పెనుగొండలో పనికి వస్తుంది. పాపం ఆలూరులో జయరాం ఉన్నాడు, గుమ్మనూరు జయరాం. ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ అంటాడు, అయ్యా నీవే యేసు, నీవే అల్లా, నీవే రాముడు అని కూడా చెప్తాడు, నీవే అయోధ్య రాముడు అని కూడా అంటాడు అతను. పాపం అతనికి ఆడ అన్పాపులర్ అయిపోయాడు, ఆలూరులో గెలవడు. కాబట్టి ఒకేసారి ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తా అంటున్నాడు. ఆలూరులో పనికి మాలినోడు కర్నూలు జిల్లాకంతా పనికి వస్తాడట. ఆలూరులో ఒక నియోజకవర్గంలో ఆయన ఓడిపోతాడంట ఆయన సర్వే ప్రకారము. కాబట్టి ఒక నియోజకవర్గంలో ఓడిపోయేవాడిని 7 నియోజకవర్గాలకు నిన్ను నాయకుని చేస్తా అంటాడు. ఇది మామూలుగా తుగ్లక్ అని అనుకోండి. మేము ఎప్పుడో చెప్పాను ఇతను పిచ్చి తుగ్లక్ అని. 3 రాజధానులు అన్నప్పుడే ఇతను తుగ్లక్ అని చెప్పాము. ఇప్పుడు తుగ్లక్ వ్యవహారం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాను. ఒకవేళ పనికిరాంటే పనికిరాడని పక్కన పెట్టు, వేరే వాళ్ళకి టికెట్టు ఈడ కళ్యాణంలో పనికి రాకపోతే పెనుగొండలో ఆమె పనికి వస్తుందే, ఆలూరులో పనికిరానైనా కర్నూలుకంతా పనికి వస్తాడా? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఒక తుగ్లక్ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పిచ్చి తుగ్లక్ ఎవరిని పట్టించుకోవడంలే. లేకపోతే నీకేమన్నా కొద్దిగానే బుద్ధి ఉంది అని అడుగుతా ఉన్నా. నెల రోజులుగా సమ్మె చేసి ఒక్కసారి 1 గంట సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడావా? నువ్వు మాట్లాడవా? నువ్వేమన్నా పైనుంచి ఊడిపడినావా? నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదా? నువ్వు కూడా మా మాదిరి పాదయాత్రలు చేశావు, మాకంటే ఎక్కువ చేశావు. నువ్వు అందరూ జనం దగ్గర పోయి కలిసావు, జనం నెత్తి మీద చేతులు కూడా పెట్టినావు, కొంతమందికి ముద్దు కూడా పెట్టినావు. ఇప్పుడు నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఎవరిని మాట్లాడనంటావు, ఎవరిని రానివ్వని అంటావు, ఎస్మా ప్రయోగిస్తానంటావు, బెదిరిస్తావు, 10 రోజుల్లో ఉద్యోగాల్లో జాయిన్ కాకపోతే తొలగిస్తానంటావు. ఏం కండ కావరమని అడుగుతా ఉన్నా. ఏమన్నా చట్టం అనేది ఒకటి ఉంది అని అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ జాగీరా ఈ రాష్ట్రం ఏమైనా? వాళ్ళు అడిగింది ఏమయ్యా? నీవు చెప్పింది అడుగుతూ ఉన్నారు. అయ్యా చెప్పింది చేయమని అడిగితే అది నేరమా? పైగా బెదిరిస్తావా వాళ్ళందరినీ? కాబట్టి చెప్తా ఉన్నాం, ఇప్పటికే ఇంతవరకు వాళ్ళు పోరాటం చేశారు. పండగ తర్వాత దాన్ని మేమే భుజాన ఎత్తుకుంటాం. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నాడు, ఇది వీళ్ళంతా కూడా వీళ్ళకి రాజకీయ పార్టీలు, యూనియన్లు వాళ్ళంతా అండగా ఉంటాయి. ఖచ్చితంగా అండగా ఉంటాం. నీవు లేవా? నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మా మాదిరి వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేయలేదా? మరి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అవి కనపడలేదా? ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అండగా ఉంటాయి, తప్పకుండా అండగా ఉంటాయి. ఎందుకు అండగా ఉంటాయి?
నువ్వు సామరస్యంగా పరిష్కారం చేయడం లేదు, బెదిరింపుల ద్వారా పోతా ఉన్నావు, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటా ఉన్నావు, అరాచక రాజకీయం నడుపుతా ఉన్నావు, అందరిని కూడా తూలనాడుతూ ఉన్నావు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రభుత్వం దిగి రావాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఎస్పీ గారు స్పందించాలి. ఎందుకంటే కాల్ డేటాతో సహా ఆయన బయటపెట్టాడు. పైగా నేను ఇక్కడికి వచ్చే ముందు ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడా, ఎవరిని వాళ్ళని తీసుకొని వచ్చామని. ఆయనకు ఏదో పాపమో అటు ఇటు కాకుండా చెప్తున్నాడు. అంతకంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా మన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాన్ని నిర్వీర్యం చేసేసాడు. వాళ్ళకి పాపం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే రాష్ట్రంలో ఉన్న చట్టము అని చెప్పేశాడు. కాబట్టి ఎమ్మెల్యేలకు లొంగి బతుకుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా బతుకుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు నిజంగా అంటే పాపం వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వచ్చిండదు ఇలాంటి పరిస్థితి. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉన్నారు తప్ప, కానీ ఇవాళ మొత్తం పరిస్థితి మారిపోయింది. పూర్తి జీ హుజూర్ అంటూ బతుకుతూ ఉన్నారు. ఏదో వాళ్ళు ఇచ్చిన అన్నమే తింటున్నారేమో అనే స్థాయికి దిగజారినారు. ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి, లేదంటే సిపిఐ తరఫున మేము దీనిపైన ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అంటే ప్రచారం అంతా మీరు చేస్తున్నారు, చాలా సంతోషము. అదే మేము మా పార్టీ ఇంకా ఏ ఎన్నికల సర్దుబాట్లు పొత్తులు ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ కాలే. అవి అయిన తర్వాత మనం ఎవరు నిలబడాలి, తర్వాత ఏ స్థానాల్లో నిలబడాలి అనేది అది రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత మా జాతీయ పార్టీకి కూడా అన్ని అంశాలు కూడా మేము తెలియజేస్తాము. జాతీయ పార్టీ యొక్క అనుమతితో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే మేము పోటీ చేయడం ఉంటుంది. అంతేకాని నేను రాష్ట్ర సెక్రటరీ కాబట్టి నేనే నిలబడతా అని చెప్పడానికి ఉండదు. కాబట్టి పార్టీ నిర్ణయం మేరకు నేనైనా ముందుకు సాగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఇవాళ ఈరోజు ఢిల్లీలో కూడా మీటింగ్ జరుగుతూ ఉంది. ఇండియా వైడ్ ఇండియా కూటమిలో 28 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఖచ్చితంగా ఇండియా పార్టీలన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ప్రకారం మేము ముందుకు సాగుతాం. మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిరంకుశంగా ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతూ ఉంది. దీన్ని గద్దెదించడానికి ఖచ్చితంగా ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపాలనుకుంటా ఉన్నాం. కానీ బీజేపీతో ఎవరైతే చేతులు కలుపుతారో వాళ్ళతో మాత్రం మేము కలవం. ఎందుకంటే బీజేపీని ఓడించాలి, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అది మరింత దుర్మార్గమైన దురహంకారమైన మతోన్మాద అభివృద్ధి నిరోధక ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. దాన్ని గద్దెదించే వాళ్ళతో మేము చేతులు కలుపుతాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలి. దానికి అనుగుణంగా మా ఎలక్షన్లకు సంబంధించి ఉంటాయి. రేపు 17వ తేదీ నుండి మేము అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఏ రాజకీయ పార్టీలతో అయితే కలవడానికి అవకాశం ఉందో ఆయా పార్టీలతో కలిసి ముందుకు సాగుతాం. తర్వాత నేను ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చే ముందుగా ఇప్పుడే నాకు చెప్పారు, ఇక్కడ మన రాప్తాడు ఎమ్మెల్యే వాళ్ళని కాంట్రాక్టర్ని తర్వాత వర్కర్స్ని కాంట్రాక్టర్ని బెదిరించి వర్కర్స్ని కిడ్నాప్ చేసి అది కూడా వాళ్ళందరిని తీసుకొని పోయి ఎక్కడో పెట్టాడు. దానిపైన పశ్చిమ బెంగాల్ ఎంపీ మాల్డా ఎంపీ చౌదరి గారు ఆయన అక్కడ కంప్లైంట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ వర్కర్లను బెదిరించి వర్కర్లందరూ కూడా కిడ్నాప్ చేస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారంటే మరి ఎస్పీ గారికి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత అయినా మరి ఎస్పీ గారి రియాక్షన్ ఏమిటో నాకు అర్థం కాలే. ఎస్పీ గారు ఎందుకు స్పందించడంలే? ఎస్పీ గారే కాదు డీజీపీ గారు కూడా స్పందించాలి. తక్షణమే దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరిపైన కూడా సూమోటో కింద కేసు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఒకవేళ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్యేను ముందుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కారణం ఏమిటి? ఇవాళ నేను మీ ఇష్టానుసారమా మీ జాగీరా అని అడుగుతా ఉన్నా. మీరే వర్కర్లను బెదిరిస్తారా?
కాంట్రాక్టర్లను బెదిరిస్తారా? మీకు డబ్బులు ఇవ్వకపోతే చాలు ఏమైనా చేస్తారా? పోలీసు వాళ్ళు చూసి చూడనట్లుంటారా? పోలీసు వాళ్ళకి కాకి డ్రెస్ ఇచ్చింది అందుకేనే ఎమ్మెల్యేకి ఊడిగం చేయడానికే మీకు కాకి డ్రెస్సు? మీకు జీతాలు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే ఎమ్మెల్యే ఇస్తా అన్నాడా? కాబట్టి ఏమంటే ఒక సిగ్గులేని ప్రభుత్వం ఇది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో అనంతపురం జిల్లాలో ఇంతో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. మన అనంతపురం జిల్లా పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను, ఈ ముఖ్యమంత్రి గారి అండ కూడా ఆ ఎమ్మెల్యేకు ఉందని చెప్పక తప్పదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.